రాముడు మర్యాదా పురుషోత్తముడు. రామాయణంలో ఉన్న గొప్ప వ్యక్తుల యొక్క గొప్పతనం ఎవరి వలన ఉందో మరియు ఏ గొప్ప వ్యక్తిత్వాన్ని వాల్మీకి తపస్సుతో కూడిన ప్రతిభతో ప్రత్యేకంగా చిత్రీకరించాడో ఆ వ్యక్తియే మర్యాదా పురుషోత్తముడు. ఆయనే శ్రీరామచంద్ర ప్రభువు. ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన మరియు సర్వోన్నతమైన గుణాల సమన్వయమే శ్రీరామచరిత్ర. ఇది కేవలం ఊహాజనితం కాదు, యథార్థ విషయం. రాముని చరిత్ర లాంటి పవిత్రమైన చరిత్ర బహుశా లోకంలో మరొకటి ఉండకపోవచ్చు. ఎంత తీక్షణ బుద్ధితో వెతికినా దోషాలు కనబడిన చరిత్ర అది. రామునిలో గల ఏ గుణము యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి? ఆ ఆలోచన మదిలో రాగానే ఎవరికి బుర్ర పనిచేయదు. ఇంకా ఉత్కృష్టమైన ప్రజాపాలకుడైన రాజుగా అతన్ని వర్ణించాలా? ఉత్కృష్టమైన యోధునిగా అతని మహత్వాన్ని చెప్పాలా? నిజమైన కర్మయోగిగా అతన్ని కొనియాడాలా? లేక కష్టాలకు ఫలించని సాధు పురుషునిగా అతనికి ధన్యవాదాలు అర్పించాలా? ఈ విషయం అర్థం కావడం లేదు. శ్రీరాముని వ్యక్తిత్వం శ్రేష్టమైనది, విశాలమైనది మరియు ప్రతిభావంతమైనది. ఇలాంటి వ్యక్తిత్వం భగవంతునిలో ఉండడంలో వింత ఏముంది అని అమాయకులైన శ్రద్ధ కలిగిన మరియు భావన కలిగిన వారు అంటారు. వారు చెప్పేది తప్పు కాదు. ఎందుకంటే చాలా చోట్ల వాల్మీకి మహర్షి రాముణ్ణి విష్ణు భగవాని అవతారంగా వర్ణించారు. వాల్మీకి తన మహాకావ్యంలో రాముణ్ణి కథానాయకునిగా చిత్రీకరించడానికి కారణం ఉంది. అతను దేవుడని కాదు, కష్టాలను సహిస్తూ అడ్డంకులను అధిగమిస్తూ దుఃఖాలను అనుభవిస్తూ దైవత్వాన్ని పొందినటువంటి మానవుడే రాముడు. ఈ దృష్టితోనే వాల్మీకి మహర్షి రామచరిత్రను రచించారు. రాక్షసరాజ్య సంహారం కోసం రాముడి అవసరం ఉంది. రావణుడి వినాశనం మానవుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ లేదన్న వరం అతనికి ఉంది. అందువల్లనే వాల్మీకి రాముణ్ణి మానవునిగానే చిత్రీకరించాడు. భగవంతుడు మానవ అవతారాన్ని దాల్చాడు, కానీ ఆ అవతారంలో అతను ఎంతగా అంటే ఆయన భగవంతుడన్న విషయం కూడా మర్చిపోయి మానవుడిలో విలీనమయ్యాడు. రావణుణ్ణి సంహరించిన తరువాత అతను దైవత్వాన్ని చూపించే అవసరం వచ్చినప్పుడు కూడా రాముడు దానిని నిరాకరించాడు. దేవతలు అతన్ని మీరు భగవత్స్వరూపులు అని స్తుతిస్తారు. అప్పుడు రాముడు వారి మాటలను నిరాకరించి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని అన్నారు. రామునిలో దైవత్వాన్ని రాముడే నిర్మాణం చేశాడు. మానవుడు ఉన్నత ధ్యేయం మరియు ఉన్నత ఆదర్శాన్ని కలిగి ఉండవచ్చు అనేది రాముడు తన జీవితం ద్వారా చూపించాడు. అలాంటి వ్యక్తులే దైవత్వాన్ని పొందగలుగుతారు. రాముడు ఆలోచనల్లో మరియు అన్ని వ్యవహారిక కార్యాల్లో కూడా అతను మానవుని మర్యాదను దాటలేదు, అంటే మానవుని పరిధిని దాటలేదు. అందుకే అతన్ని మర్యాదా పురుషోత్తముడు అన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.